హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్ర గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాము. ఒకసారి చేసుకుంటే 2 నెలల పాటు నిల్వ అయితే ఉంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం బాండిల్ పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇంగువ వేగిన తర్వాత ఒక 100 గ్రాముల మిర్చిని సగానికి తుంచి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. మిర్చి అంతా కూడా దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, స్పూన్ మెంతులు ఇవన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండిల్లో ఒక 200 గ్రాములు 250 గ్రాములు నూనె అయితే యాడ్ చేసుకుందాము. శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూరను కూడా ఆయిల్లో వేసి మగ్గనిద్దాము. ఆకంతా కూడా ఆయిల్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఆకుని బాగా నూనెలోనే మగ్గనిద్దాము. నూనెలోనే మగ్గాలండి. ఆకంతా కూడా నీరంతా ఎగిరిపోయేంత వరకు ఆకుని మగ్గనిద్దాము. ప్యాన్కి అనుకోకుండా కలపండి. ఆకైతే మెత్తగా ఉడికిపోయిందండి. ఆకులోంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆకైతే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము గోంగూరని. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించుకున్న మిర్చి, ధనియాలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు గోంగూర కూడా యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకుందాము. గోంగూరని విధంగా అయితే మిక్సీ పట్టుకొని ఇక మనమేమి పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. మనం ఇందాక 250 గ్రాముల నూనె అయితే యాడ్ చేసాం కదా, అది సరిపోతుంది. పోపు పెట్టకపోయినా కూడా టేస్టీగా అయితే ఉంటుంది. మీకు కావాలంటే పోపు పెట్టుకోండి, మాకైతే అవసరం లేదు. ఈ విధంగా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ పచ్చడి కానీ చేసుకుంటే దేనిలోకైనా కూడా ఆమ్లెట్ వేసుకున్నా, ఏదైనా ఫ్రై చేసుకున్నా కూడా ఫ్రైల్లోకి, ఆమ్లెట్లోకి, ఇంకేదైనా తాలింపుల్లోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా అయితే బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేసి కామెంట్ చేయండి.